హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందాలంటే మనకి వివిధ బ్రాంచెస్‌లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి? ఎంత ర్యాంక్ కంటే తక్కువ ఉంటే మనకి ఖచ్చితంగా కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాం. మరి నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ అనేది స్టేట్లో ఉన్న రెండో ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్. దట్టు మనకి హార్ట్ ఆఫ్ ది సిటీ హైదరాబాద్, మన క్యాపిటల్ సిటీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మనకి ఇది చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఇది మనకి అప్పటి కమిషనర్ నవీన్ మిట్టల్ సారు తన మానస పుత్రికగా ట్రీట్ చేసి ఈ పాలిటెక్నిక్ కాలేజీకి కావాల్సిన వివిధ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా లేనన్ని ఫెసిలిటీస్ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లోనే ఆయన శ్రద్ధ వహించి ఇవ్వడం జరిగింది. అందుకని ఈ పాలిటెక్నిక్ కాలేజీలో 2019 నుంచే మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ అనేది అడ్మిట్ అవ్వడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి ర్యాంక్ ఎంత వచ్చి ఉండాలి? ఎంత ర్యాంక్ వస్తే మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంది? లేదా ఎంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉందనేది డిస్కస్ చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికోసం నేను అఫీషియల్‌గా లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్‌లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనే ఇన్ఫర్మేషన్ వాడుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ పర్టిక్యులర్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే అన్ని బ్రాంచెస్ 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 6 బ్రాంచెస్‌లో మనకి ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్‌లో సీట్ రావాలి అంటే మాత్రం మనకి తక్కువలో తక్కువ మనకి 10,000 బిలో రావాలి ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే. అప్పుడు మాత్రమే వీళ్ళకు పర్టిక్యులర్ కాలేజ్‌లో మనకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఎక్సెల్ షీట్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో దాన్ని మీకు చూపించబోతున్నాను. సో ఇదే మనకి ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్. సో దీంట్లో మీరు చూడవచ్చు ఈ పర్టిక్యులర్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మనకి ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా వాటి గురించి చూద్దాం. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఉంది, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ఉంది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఉందండి. అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఈ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈ బ్రాంచ్ ఉంది. అండ్ ఇది కూడా ఆహ్, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కోర్సు. బట్ ఇది ఎవరికీ అవేర్‌నెస్ ఉండదు. సో ఈ పర్టిక్యులర్ కోర్స్ ఏదైతే ఉందో డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్, ఇది ఇంజినీరింగ్ సైడ్ కాదు. కానీ మనకి ఈ హోమ్ సైన్స్‌లో చదువుకోవడం వల్ల మనకి బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల్ని చిన్నపిల్లల స్కూల్స్ ఉంటాయి కదా! క్రెచ్ అంటారు. సో అలాంటి స్కూల్స్ నడిపించుకోవచ్చు. అండ్ మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సెస్ ఉంటాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అంటారండి. ఇది గురుకులం కాలేజెస్‌లో లేదా గురుకులం స్కూల్స్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్‌లో మనకి ఖచ్చితంగా ఒక టీచర్ ఉంటాడు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్‌లో చదివిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్‌కి ఈ డిప్లొమా కోర్సే ఎలిజిబిలిటీగా ఉంటుంది. అండ్ మనకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైడ్ వెళ్ళవచ్చు. న్యూట్రిషనిస్ట్‌గా సెటిల్ అయిపోవచ్చు. ఓకే. తర్వాత మనం బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ చేయొచ్చు. ఇలా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. అండ్ అలాంటి కోర్సెస్ అన్నిటికి మనకి బేసిక్ కోర్స్ ఏంది అంటే డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్. ఈ హోమ్ సైన్స్ కోర్స్‌లో మనకి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. అంతేగాని ఇక్కడ ఎక్కువ ర్యాంక్ ఉంది కదా! ఈ కోర్స్ మంచి కోర్స్ కాదని మీరు ఫీల్ కావద్దు. దీంట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్‌లో సెటిల్ అవుతారు. మంచి మంచి జీతాలతోటి మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళవచ్చు. హోటల్స్‌లో మీరు కుకింగ్ సైడ్ వెళ్ళవచ్చు. అంటే ఈ కోర్స్‌లో ఉన్న మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ గూడా మనకి నిత్యం జీవితంలో పనికొచ్చే కోర్సెస్‌గా ఉంటాయి. మనకి టెక్స్టైల్ రిలేటెడ్ ఆహ్, స్టిచ్చింగ్ సైడ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మనకి అలాగే డిజైన్స్, ఓకే. అమ్మాయిల ఈ శారీలు, బ్లౌజెస్ డిజైన్స్ అలాంటి ఆహ్, సబ్జెక్ట్స్ కూడా వీళ్ళకి నేర్పిస్తారు. సో ఇలాంటి బ్లెండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్న కోర్సు ఇది హోమ్ సైన్స్. ఇది ఎవరికీ అవేర్‌నెస్ లేదు. హోమ్ సైన్స్ అంటే ఇంజినీరింగ్ సైడ్ కాదు కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు. అంతేగాని ఇక్కడ హోమ్ సైన్స్ అనేది మనము తీసేయాల్సిన కోర్స్ కాదు. కానీ ఈ పర్టిక్యులర్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మాత్రం ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు టాప్ కోర్సు అంటే ఈ పర్టిక్యులర్ పాలిటెక్నిక్‌లో మనం టాప్‌గా ట్రీట్ చేసే కోర్స్ ఏందంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్. సో ఈ కోర్స్‌లో మనకి ఎలాంటి ర్యాంక్స్ వస్తే మనకి వచ్చే అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఓన్లీ
గర్ల్స్ పాలిటెక్నిక్ కాబట్టి దీంట్లో చూడండి ఓన్లీ గర్ల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఉంచాను. ఎందుకంటే ఇది ఉమెన్స్ పాలిటెక్నిక్ కాబట్టి దీంట్లో ఓన్లీ అమ్మాయిలే జాయిన్ అవుతారు. కాబట్టి ఈ అమ్మాయిలకి ఉన్న ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. దీంట్లో తక్కువలో తక్కువ అంటే మనకి ఇక్కడ రైట్ ఇది కూడా తీసేస్తాను. సో తక్కువలో తక్కువ అంటే మనకి 1600 ర్యాంక్ రావాలి ఓసీ క్యాండిడేట్స్. ఓసీ గర్ల్స్కి 1616 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అలాగే బీసీఏ గర్ల్స్ 3620 రావాలి. బీసీబీ గర్ల్స్ 2609 రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్ 1616 అండ్ బీసీడీ గర్ల్స్ 2004గా ఉంది. బీసీఈ గర్ల్స్ 3454 3454 ర్యాంక్ రావాలి. ఎస్సీ గర్ల్స్ అయితే 7140 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్ అయితే 14046 ర్యాంక్ రావాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ గర్ల్సే కానీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 2912 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారు. తర్వాత మనకి చూసుకోవచ్చు దీంట్లో తక్కువలో తక్కువ కంప్యూటర్ సైన్స్ తర్వాత మంచి కోర్స్ ఏంది అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీంట్లో మనకి ఓసీ గర్ల్స్కి అయితే 3714 ర్యాంక్ రావాలి. బీసీఏ గర్ల్స్ అయితే దానికంటే తక్కువ. ఓకే 3714 ర్యాంక్ రావాలి అంటే దానికంటే తక్కువ కూడా రావాలి అని దాని మనం ఇక్కడ చెప్పుకుంటున్న కంటెంట్. ఓకే బీసీఏ గర్ల్స్ అయితే 10,576 దానికంటే తక్కువ ఉండాలి. అదే బీసీబీ గర్ల్స్ అయితే 5019 అంతకంటే తక్కువ ఉండాలి. బీసీసీ గర్ల్స్ అయితే మనకి 3714 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. అండ్ బీసీడీ అయితే 4379 ర్యాంక్ ఆర్ బిలో ఉండాలి. అండ్ బీసీఈ గర్ల్స్ 20,853 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్ అయితే 13,936 ఆర్ బిలో ఉండాలి. ఎస్టీ గర్ల్స్ 20,904 ర్యాంకు ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే మనకి 8558 ర్యాంకు ఆర్ బిలో ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ బెస్ట్ కోర్స్ వచ్చి ట్రిపుల్ ఈ కోర్స్ అండి, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఏడబ్ల్యూఈ పోస్టులు, ఎలక్ట్రికల్ మనకి ట్రాన్స్కో సైడ్, జెన్కో సైడ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్ జాబ్స్ కొట్టే అవకాశం ఉంటుంది డిప్లొమాలో. సో కంప్యూటర్ సైన్సే ప్రిఫర్ చేస్తారా అంటే మీరు ఎలక్ట్రికల్ సైడ్ కూడా వెళ్తే బాగుంటుంది. అలాగే సివిల్ ఇంజనీరింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రిపుల్ ఈలో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు వచ్చిన ర్యాంకు ఈ ఆల్మోస్ట్గా ఇక్కడ 8000+ అలా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ ఈలో జాయిన్ అవ్వండి. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు మంచి లైఫ్లో సెటిల్ అవుతారు ఈ పాలిటెక్నిక్ కోర్సులో చదవడం వల్ల. ఓకే ఓసీ గర్ల్స్ అయితే 8347 ర్యాంక్ రావాలి. బీసీఏ గర్ల్స్ అయితే 13,567 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. బీసీబీ అయితే 11,822 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్ చూడొచ్చు మనకి ఇక్కడ 63,890 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్లో వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోండి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజ్లో చదవడం చాలా అదృష్టం. ఓకే మంచి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అండ్ మనకి బీసీడీ గర్ల్స్ 11,679 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. బీసీఈ అయితే 54,228 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్ అయితే 19,884 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్ అయితే 26,235 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓకే ఇక్కడ మనకి వీళ్ళకి 67,154 67,154 ఆర్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది. అలాగే మనకి నెక్స్ట్ బెస్ట్ కోర్స్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో ఓసీ గర్ల్స్ వచ్చి 14,529 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్ అయితే 22,496 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్ 15,466 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్ అయితే 14,529 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. బీసీడీ గర్ల్స్ 16,461 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ గర్ల్స్ 47,526 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్ అయితే 24,812 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్ 32,261 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూ ఓకే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో మనకి 68,500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చింది. దాని మీనింగ్ మనకి 68,500 కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఉన్న ఇంకొక రేర్ కోర్సు, ఇది స్టేట్ మొత్తంలో కూడా ఉన్న ఒకే ఒక్క కోర్స్ అండి. ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి పేపర్ వాల్యుయేషను, పేపర్లు ఇచ్చేది అంతా కూడా ఇక్కడ చెప్పే సబ్జెక్ట్స్ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే ఇస్తారు, వాళ్ళే దిద్దుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. కాస్తో కూస్తో మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి చదువుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న ఈ హోమ్ సైన్స్ కోర్స్ తీసుకోండి. అమ్మాయిలకి చాలా బెస్ట్ కోర్స్ అండి, మంచిగా ఉంటుంది. మీరు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోనే నేను పనిచేస్తాను కాబట్టి నన్ను కలిస్తే మీకే అర్థమవుతుంది ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో చేరడం వల్ల మీరు ఎంత అడ్వాంటేజ్ పొందుతున్నారు అనేది
ఖచ్చితంగా మీరు ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ కోర్స్ కూడా ప్రిఫర్ చేయండి. ఎవరైతే మంచి ర్యాంక్ రాలేదో అలాంటి వాళ్ళు నిరాశపడద్దు. ఈ కోర్సులో మనం జాయిన్ అయితే మనకి లైఫ్ సెటిల్ అయినట్టే. ఓకే. ఇక్కడ మనకి ఓసీ గర్ల్స్ అయితే 38,662 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ వస్తుంది. అండ్ బీసీఏ గర్ల్స్ 62,358 ఆర్ బిలో వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. బీసీబీ గర్ల్స్ 40,835 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ బీసీసీ గర్ల్స్ 38,662 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. బీసీడీ గర్ల్స్ 52,161 ఆర్ బిలో వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. బీసీఈ గర్ల్స్ అయితే 62,029 వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బీసీ ఎస్సీ గర్ల్స్ అయితే 62,539 అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయవచ్చు ఈ కోర్స్ని. అండ్ మనకి ఎస్టీ గర్ల్స్ అయితే 77,603 ఆర్ బిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో హోమ్ సైన్స్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న ఈ కోర్సే వాళ్ళందరికీ డిప్లొమాలో హోమ్ సైన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఇంటర్ సైడ్ వెళ్ళడం కంటే ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్లో వెళ్ళి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మీరు ఈ కోర్సును నేర్చుకొని మీరు బయటకు వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు బతకవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న హోమ్ సైన్స్ని మీరు ప్రిఫర్ చేయండి. మిగతా కోర్సెస్లో మీకు వస్తే మంచిదే, కానీ ఈ హోమ్ సైన్స్ వస్తే మీరు ఇంకా లైఫ్లో తొందరగా సెటిల్ అవుతారు. అది మాత్రం వాస్తవం అండి. అండ్ నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూ. ఓకే, ఇక్కడ 38,662 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చింది. అండ్ ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హోమ్ సైన్స్ కోర్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ అన్ని కోర్సెస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఫీజు వచ్చి 5,080గా ఉంది. 5,080 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో ఇంటర్ సైడ్ వెళ్ళి లక్షలు పే చేసి మనము ఉద్యోగం పొందుతామో లేదో తెలియని పరిస్థితిలో ఉండే బదులు మనం హోమ్ సైన్స్లో జాయిన్ అయిపోయి మనం ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడి బతకవచ్చు. ఎందుకంటే మనం హోమ్ సైన్స్ చేసిన వాళ్ళందరూ కూడా బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా లోన్స్ అలాంటివి ఇస్తారు. కాబట్టి మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి సదవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఇది మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, ఓకే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్. అండ్ ఇంతకంటే తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. ఇది స్టేట్లో ఉన్న ఓకే మనకి 2019లో స్టార్ట్ చేయబడిన ఒకే ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్. అంతకంటే ముందు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది, అది అమీర్పేట్లో ఉంది. కానీ దాంట్లో మనకి ఎక్కువ వెయిటేజ్ ఆర్ఫన్స్ ఇస్తారు, ఎందుకంటే అది మినిస్ట్రీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. సో అక్కడ 60% సీట్స్ ఆర్ఫన్స్కి కేటాయించిన తర్వాత మిగతా సీట్స్ మాత్రమే స్టేట్లో ఉన్న మిగతా అమ్మాయిలకు కేటాయిస్తారు. కాబట్టి ఆ కాలేజీలో జాయిన్ అవ్వని వాళ్ళు, అక్కడ కాలేజీలో జాయిన్ అవ్వని అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్, హైదరాబాద్లో చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. సో ఇది జూబ్లీ బస్ స్టాండ్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్కి ఓన్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్. ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయండి అండ్ మీ లైఫ్ బాగుంటుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, మీకు పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి అవేర్నెస్ వస్తుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మనకు స్కాలర్షిప్ సంబంధించిన వీడియోస్ అండ్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు ఆ రకమైన ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.